హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా తమ్ముడి పెళ్లి సిరీస్ వ్లాగ్స్ అనేది చూసారా? చూస్తే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి చూడండి. ఈరోజు వచ్చేసరికి పెళ్లి నెక్స్ట్ డే అంటే 24th ఆగస్ట్. సో ఈరోజు వచ్చేసరికి మేము వందే భారత్ ట్రైన్లో తిరుపతి అనేది వెళ్తున్నాము. సో మా డాడీ వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే తిరుపతి వెళ్దాం అని అనుకున్నారు. సో ఇలా మా తమ్ముళ్ళందరికీ వెళ్దాము అని అనుకున్నారు. సో తిరుపతి అనేది స్టార్ట్ అయ్యాము, వెళ్దామని చెప్పేసి ముందే ఒక 25 days ముందే మేము టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. గుంటూరు నుండి తిరుపతి దాకా వందే భారత్ ట్రైన్లో బుక్ చేసుకున్నాము. 4 hours పట్టిందంట. అంటే మేము గుంటూరు దాకా వచ్చేసరికి మేము క్యాబ్లో అనేది వచ్చాము. కార్ అనేది బుక్ చేసుకున్నాం కదా. సో అదే కార్లో మేము ఇక్కడ గుంటూరు దాకా వచ్చేసి ఇక్కడ మేము రైల్వే స్టేషన్లో గుంటూరు ఇంకా వందే భారత్ ట్రైన్ అనేది ఎక్కాము. కరెక్ట్ టైంకి వచ్చింది వందే భారత్ ట్రైన్. చేసాము ఇక్కడ ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ అనేది తినేసి 4 hours పట్టిద్దంటే తిరుపతి వెళ్ళాలంటే. అది ఏమవుతుందో ఏమో, ప్రస్తుతానికి అయితే ప్లాన్ చేస్తే ఏం లేదు. మాకు దర్శనం వచ్చేసరికి రేపు దర్శనం. ఈరోజు అంతా ఫుల్ ఖాళీ ఉండేది మాకు, చూడాలి. అండ్ ఏంటంటే ఫుల్ టైడ్ అయిపోయాము. నైట్ అయితే వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. 2:30కి ఇంటికి వచ్చాము. 3:30 దాకా ఇంకా అన్ని హెయిర్ అంతా కూడా క్లీన్ చేశారు కదా. సో ఆ జడ అవన్నీ తీసేసి ఇంకా జ్యువెలరీ అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకునేసరికి 3:30 అయిపోయింది. అండ్ అగైన్ మళ్ళీ 6 కల్లా లేచాము. 9:30కి వందే భారత్ ట్రైన్ ఉందని చెప్పేసి. సో కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం నాయిసీగా ఉంది. సో ఎంతవరకు వినిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు నాకు. ట్రైన్ అంతా ఫుల్ నాయిసీగా ఉంది. సో ఎంతవరకు అర్థమైందో మీకు నాకైతే తెలియదు. బట్ నేనైతే ఇంకోసారి క్లారిటీ అనేది ఇస్తాను. సో మ్యారేజ్ అయిపోయింది కదా. సో మ్యారేజ్ సిరీస్ వ్లాగ్స్ అవన్నీ చూసారా? చూస్తే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. డే ఎర్లీ మార్నింగ్ అనేది 9:30కి గుంటూరులో వందే భారత్ ట్రైన్ అనేది ఉంది. సో ట్రైన్ అనేది ఎక్కేసి మేము తిరుపతి అనేది వచ్చాము. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కే ఉంటారు కదా. చాలా బాగుంది జర్నీ అనేది, చాలా పీస్ఫుల్గా ఉంది. మిడిల్లో వచ్చేసి మేము పడుకున్నాము కొంతసేపు, 1 or 2 hours అనేది. సో ఇంకా తిరుపతి అనేది రీచ్ అయ్యాము. రీచ్ అయిపోయి అక్కడే లంచ్ అనేది చేసాము కిందనే తిరుపతిలో. సో అక్కడ నుండి ఇక్కడ బస్ అనేది ఎక్కుతున్నాము తిరుమలకి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇంక ఇలా మేము బస్ అనేది ఎక్కేసి తిరుమలకి అనేది స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ అందరం వచ్చాము. అండ్ అమూల్యతో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. అమూల్య వాళ్ళ అమ్మ అనేది వచ్చారు అమూల్యకి తోడుగా. అండ్ అందరం కలిసేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లగేజ్ అనేది చెకింగ్ అనేది ఉంటుంది కదా. సో బస్సులో ఇంకొకసారి దిగేసి లగేజ్ అన్ని కూడా స్కాన్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం తిరుమలకి. అందరికైతే లిటరల్లీ అస్సలు నిద్ర అనేదే లేదు. అసలు 2 days నుండి పాపం ఇంకా అమూల్యకి బబ్లుకి అయితే అస్సలు నిద్ర అనేది లేదు. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయి ఉంటారు కదా. ఇలాంటివి ఉన్నప్పుడు తప్పదు, ఏం చేస్తాం చెప్పండి. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ కూడా ఫేస్ చేసే ఉంటారు కదా. డిజైన్ వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ ఫేజ్ అనేది ఫేస్ చేసే వచ్చి ఉంటారు. అందరికీ ఒక ట్రిక్ అనేది చెప్తాను. సో చాలా మందికి తెలిస్తే ఓకే, మాకైతే తెలియదు, ఫస్ట్ టైం ఇట్లా తెలుస్తుంది. తిరుపతి టికెట్స్ అనేది స్పెషల్ దర్శన్ టికెట్స్ అనేది సో అందరం మనం ఆన్లైన్లో బుక్ చేస్తారు కదా. సో ఆన్లైన్లో మనకి రిలీజ్ చేసినప్పుడే కాకుండా కూడా మనం ఇప్పుడు ఒక 15 days ముందు కానీ 20 days ముందు వెళ్ళాలి అని అనుకుంటే అప్పటికప్పుడు వెళ్ళాలి అంటే ఏం ప్లాన్ లేదు, అన్ప్లాన్డ్గా వెళ్ళాలి అనుకుంటే కూడా స్టేట్కి వచ్చేసి ఆ స్టేట్లో వచ్చేసి బస్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ మీరేం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్లో వచ్చేసి స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి వచ్చేసి ఏపీ టికెట్స్, తిరుపతి దర్శన్ టికెట్స్ అని చెప్పేసి కానీ అలా మనం గూగుల్లో సెర్చ్ చేసేస్తే క్విక్ దర్శన్ బస్ టికెట్స్ అని చెప్పేసి వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి ఇంకా వెబ్సైట్లో అనేది బుక్ చేసుకోవడమే. పర్ హెడ్ 2000 అలా ఉంటుంది. ఏపీ వాళ్ళకైతే 2000 అలా ఉంటుంది. అండ్ బెంగళూరు వాళ్ళకి 2500 అలా కొంచెం ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ అనేది ఉంటాయి. ఇట్స్ వెయిట్. ఆ వెబ్సైట్లో అనేది మేము బుక్ చేసుకున్నాము. మాకు వచ్చేసి పర్ హెడ్ 2000 అనేది పడింది. అలా మేము ఆ టికెట్స్ అనేది తీసుకున్నాము. దాంట్లోనే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. మనం అది డౌన్లోడ్ చేసుకొని రావడమే. మేము ఇండివిజువల్గా ఇట్లా మేము ట్రైన్ అనేది బుక్ చేసుకుని వచ్చాము. లేదు అంటే వాళ్ళే 2000 కదా మనం పే చేసింది. సో వాళ్ళే మనల్ని బస్లో తీసుకెళ్ళి అక్కడే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ అనేది ఉంటుంది. ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళే దర్శనం చేసుకుని మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో మన ఊర్లో అనేది డ్రాప్ చేస్తారు. అలా కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఇట్లా ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇలా మేము ఇండివిజువల్గా వెళ్ళాము. సో ఎవరైనా ఈసారి అన్ప్లాన్ గా వెళ్ళాలి అనుకుంటే 10 or 15 days ముందు ఇలా టికెట్స్ అనేవి ఉంటాయి, వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు రూమ్ అనేది చూపించాను కదా, మాకైతే ఆ రూమ్ అనేది వచ్చింది. రూమ్ వచ్చేసి మా బావ అనేది బుక్ చేశారు. ఎలానో వాళ్ళకి కాంటాక్ట్స్ అనేవి ఉండి బుక్ చేశారు, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది మాకు. ఇప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్తున్నాము. జస్ట్ నార్మల్గా కొంచెం పాలు టీ అలా తాగుదామని చెప్పేసి వెళ్తున్నాము. ఫుల్ హెడేక్గా ఉంది. నిన్నంతా కూడా సరిగ్గా నిద్ర లేదు. ఈరోజేమో జర్నీ చేసాం కదా. సో వెళ్ళి కొంచెం ఏదైనా తాగేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. దాని తర్వాత మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాం కదా. ఇంకా అమ్మ వాళ్ళంతా ఫ్రెష్ అప్ అయితే
ఇంకా దేవుడి దగ్గరికి వెళ్దాము. గుడి దగ్గరికి వెళ్ళేసి తినేసి ఇంకా మళ్ళీ వచ్చేసి రెస్ట్ తీసుకుందాము. రేపు మార్నింగ్ మాకు రేపు ఆఫ్టర్నూన్ 1కో ఏమో మాకు దర్శనం. సో 11:30 కల్లా 11కి వెళ్దాము అని అనుకుంటున్నాము. చూడాలి. రేపు మార్నింగ్ అయితే ఏం లేవు ప్లాన్స్. అయితే దర్శనం చేసేసుకొని రిటర్న్ అనేది స్టార్ట్ అవ్వడమే. రూమ్లోకి వెళ్ళేసి చెక్-ఇన్ అనేది చేసాము. వెళ్ళి కొంతసేపు ఒక 10 minutes అట్లా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్రెష్ అప్ అనేది అయ్యాక అమ్మ వాళ్ళందరూ టీ ఏం వద్దన్నారు. సో మేము ఊరికే కాఫీ టీ తాగుదామని చెప్పేసి బయటకు వచ్చాము. చూడండి క్రౌడ్. మేము వెళ్ళిన టైంలో వచ్చేసి ఫెస్టివల్స్ అండ్ లాంగ్ వీకెండ్స్ అనేది వచ్చాయి. కృష్ణాష్టమి అవన్నీ కూడా వచ్చినాయి. 4 days 3 days హాలిడేస్ వచ్చేసినాయి. దాని వల్ల క్రౌడ్ అనేది ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. అసలు మేము వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనం వచ్చేసి 24 hours పడుతుందంట అందరు ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి. మంచు మేము టీ అనేది తాగేసి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అప్ అనేది అయిపోయారు. సో అందరం కలిసి ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేము మాడవీధుల్లోకి వెళ్ళి కొంతసేపు కూర్చొని వద్దాము. అండ్ అలాగే అక్కడ అన్నదానం అనేది చేస్తారు కదా. సో అక్కడ తినేసి కొంతసేపు మాడవీధిలో కూర్చొని ఇంకా రూమ్కి వచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. చూడండి అసలు క్రౌడ్ అసలు ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కానీ క్రౌడ్ మాత్రం ఫుల్ అనేది ఉంటారు. సో ఇంకా అలా తినడానికి అనేది వచ్చాము. ఎప్పుడు వెళ్ళినా కూడా భలే ఉంటుంది కదా ప్రసాదం అనేది, అన్నప్రసాదం అనేది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మేమైతే వెళ్ళినప్పుడు మోస్ట్లీ 1 time అయినా తినడానికి అయితే ట్రై చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. దేవుడి పేరు మీద వండితే అన్నం చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎప్పుడైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తినేసి మోక్ష అక్కడ ఏం తినలేదు. సో ఇంకా మోక్షకు ఒక దోశ అనేది తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. అక్కడే షాప్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఒక దోశ అనేది తీసుకొని ఇంకా ఆల్ఫాబెట్స్ అనేది అడిగాడు. సో ఆల్ఫాబెట్స్ అనేది తీసుకొని ఇంకా మేము మాడవీధులకు అనేది వచ్చాము. సో అక్కడే ఇంకా మోక్షకి దోశ అనేది పెట్టుకొని ఒక 1/2 hour అలా కూర్చున్నాము ఆరామ్సే. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడెడ్ గా ఉంది అంతా కూడా. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా? సో అలా మాడవీధిలో కూర్చున్నాక పైన వెళ్ళేసి కొబ్బరికాయ అనేది కొట్టాము. దాని తర్వాత అన్ని చిన్నగా చూసుకుంటూ వెళ్ళేసి ఇంకా రూమ్ కి అనేది వెళ్ళి ఇంకా పడుకున్నాము. ఆ డే అంతా కూడా అలా అయిపోయింది మాది తిరుపతిలో వచ్చేసి. మేము నిన్న తిరుపతి వచ్చాము కదా. లాస్ట్ వ్లాగ్ చూడకపోతే చూడండి, దాని కంటిన్యూషన్ వచ్చేసి ఈ వ్లాగు. అండ్ నిన్న మేము తిరుపతి వచ్చాము కదా. సో ఈరోజు మాకు దర్శనం వచ్చేసి ఈరోజు 1 o'clockకి ఆఫ్టర్నూన్. సో మేము అలా 11కి అలా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. 11కి అలా క్యూలోకి వెళ్తే ఒక 3 to 4 hours పడుతుంది అని చెప్పారు. నిన్న ఇక్కడ ఎంక్వైరీ చేసాము. ఎన్ని అవర్స్ పడుతుంది, 300 రూపీస్ది దర్శనం అని అడిగితే 3 to 4 hours పడుతుంది అని చెప్పారు. నిన్నైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉన్నారు అసలు. అండ్ చూడాలి ఈరోజు అయితే ఎంతసేపు పడుతుందో ఏమో దర్శనం అవన్నీ కూడా. సో యాక్చువల్లీ వచ్చేసి మేము ఇంకా దర్శనం ఎప్పుడైపోతే అప్పుడు బస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ట్రైన్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, ముందుగానే ఏం బుక్ చేసుకోలేదు. సో దర్శనం అయిన టైం బట్టి కిందకి వెళ్తే ట్రైన్ ఉంటే ట్రైన్, బస్సు ఉంటే బస్సు, ఏది ఉంటే అదైతే మేము బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. నిన్నైతే మేము వందే భారత్ ట్రైన్లో వచ్చాం కదా. చాలా బాగుంది, సూపర్ ఫాస్ట్గా వచ్చేసి 4 hours-లోనే మేము గుంటూరు నుండి తిరుపతి వచ్చాము. సో అసలు మాకైతే జర్నీ చేసినట్లే అనిపించలేదు. కొంతసేపు అయితే 2 hours నిద్రపోయాము ఆ ట్రైన్లో. సో బాగుంది ట్రైన్ జర్నీ మాత్రం. వందే భారత్ అదంతా కూడా క్లీన్గా అంతా నీట్గా ఉంది. అండ్ టీ కూడా చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ టీ కానీ బాగుంది. ఈసారి ఫుడ్ అనేది ట్రై చేయాలి. సో ఇంకా రేపు వచ్చేసి నోములు ఉన్నాయి, వ్రతం చేస్తారు కదా సత్యనారాయణ స్వామి వ్రతం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అది వచ్చేసి రేపు మార్నింగ్ అనేది పెట్టుకున్నాము. నైట్ ఎంత 11-12 అయినా కానీ ఇంటికి అనేది వెళ్ళిపోతే రేపు ఎర్లీ మార్నింగ్ అనేది నోములకి అనేది రెడీ అయ్యి నోములు అనేది చేసుకోవాలి, వ్రతం అనేది చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేయలేదు. సో 1 by 1 బాత్ అనేది చేసి రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా క్యూ లైన్లోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ రేపు వచ్చేసి వ్రతం అయిపోతే కొంచెం ఫ్రీ అయిపోతాము. ఈ సిరీస్ వ్లాగ్స్ చూసారా? చూడకపోతే చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అంటే మరీ అంత క్లియర్గా ఏం తీయలేదు, నాకు కొంచెం పని ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు నాకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు అలా తీస్తూ ఉన్నాను మ్యారేజ్ సిరీస్ వచ్చేసరికి.
నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నేను రెడీ అయ్యి వచ్చాను. ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు. నేనైతే డ్రెస్ అనేది వేసుకున్నాను. కనుక గుర్తుపట్టుంటే నేను కమర్షియల్ స్ట్రీట్ వ్లాగ్ అనేది చేశాను కదా, మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను కదా, ఫ్రెండ్షిప్ డే రోజు. సో ఆ వ్లాగ్లో ఈ డ్రెస్ అనేది చూపించాను. కమర్షియల్ స్ట్రీట్లోనే తీసుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసరికి. ఎంతమంది గుర్తుపట్టారు చెప్పండి? బాగుందా? ఎలా ఉంది డ్రెస్సు అవంతా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అందరూ రెడీ వస్తే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అనేది వెళ్ళేసి ఇంకా దర్శనానికి అని చెప్పేసి వెళ్ళాలి. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి మీరు కూడా. ఇంకా మొబైల్స్ అవన్నీ ఏమి వెళ్ళలేవు కదా, ఇక్కడే ఇంకా రూమ్లోనే మొబైల్స్ అవన్నీ పెట్టేసి వెళ్తాము దర్శనానికి. సో మొత్తం ఇంకా దర్శనం అయిపోయి వచ్చాక మాట్లాడతాను మళ్ళీ కూడా ఎంతసేపు పట్టింది మాకు దర్శనం కానీ అవన్నీ కూడా. నిన్న చూస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ మాత్రం ఉన్నారు. చాలా కాలినడకన వెళ్తారు కదా ఫ్రీ టికెట్ వాళ్ళైతే 24 hours పడుతుందంట దర్శనానికి. ఏంటంటే ఏంటంటే 3 days హాలిడేస్ వచ్చినాయి. మండే వచ్చేసి కృష్ణాష్టమి వచ్చింది, సాటర్డే సండే మండే. సో దానివల్ల ఏంటంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉన్నారు. ఫుల్ డ్రెస్ అనేది చూపిస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ అంటే ఎప్పుడు వేసుకునే కలర్ కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి కలర్ అండ్ నెక్ కూడా కొంచెం ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా వచ్చింది. బట్ ఏ బిట్ లూజ్గా అనిపించింది. 3 to 4 hours మనం క్యూలో ఉంటాం కాబట్టి సో కొంచెం కంఫీగా ఉన్నది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ డ్రెస్ అనేది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మేము రెడీ అయ్యాము. ఇంకా మేము దర్శనానికి అనేది స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనానికి అని వెళ్ళాలి. ఎంతసేపు పట్టిద్దో తెలియదు. అడిగా దర్శనం ఎంతసేపు పట్టిద్దో ఎవరినైనా? నేను 3 గంటలు పట్టింది. 300 రూపీస్ వాళ్ళకి, ఫ్రీ దర్శనానికి 25 hours అంట. సో మనకి 3 hours అయిపోవాలి. నవీన్ వాళ్ళు వెళ్ళేసి 3 కత్తలు ఇచ్చేసి వచ్చారు. మేమైతే ఏమి ఇవ్వలేదు. సో ఇంకా రెడీ అయ్యాము. ఇంకా అందరూ వస్తే ఇంకా స్టార్ట్ అవ్వాలి తినడానికి. వచ్చేసి బ్రైడ్ అండ్ గ్రూమ్ అనేది రెడీ అయిపోయారు. చూడండి తలంబ్రాల డ్రెస్లు అనేది వేసుకున్నారు, పట్టుబట్టలు అనేది వేసుకొని రెడీగా ఉన్నారు ఇంకా దర్శనానికి వెళ్ళడానికి. తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది కదా. సో లేడీస్ అందరూ కూడా ఎథనిక్ వేర్లో అనేది వెళ్ళాలి. అమ్మాయిలు గర్ల్స్కి అయితే కంపల్సరీగా దుపట్టా అనేది ఉండాలి. సో జెంట్స్కి వచ్చేసి కింద ప్యాంట్ అవన్నీ కూడా ఎలో అనేది లేదు, పంచ అనేది కట్టుకోవాలి. షర్ట్ వేసుకోవచ్చు, షర్ట్ ఆ టీ షర్ట్ ఏదైనా వేసుకోవచ్చు కానీ బట్ కింద మాత్రం పంచ అనేది కంపల్సరీ ఉండాలి. సో అందరూ పంచ అనేది వేసుకున్నారు జెంట్స్ అందరూ. వచ్చేసి రూమ్ లో ఇంకా ఫొటోస్ అవన్నీ దిగేసి మొబైల్ అవన్నీ రూమ్ లో పెట్టేసి వద్దామని చెప్పేసి అనుకునేసరికి అక్కడే నామాలు పెట్టడానికి అని చెప్పేసి వచ్చారు. సో ఇలా నామాలు అనేది పెట్టించుకుంటున్నారు అందరు కూడా. పెళ్లి రోజు మనం వెంకటేశ్వర స్వామికి ఎదురు అనేది నడిచాం కదా. సో అక్కడ హుండీలో అందరూ మనీ అనేది వేశారు కదా. సో ఆ హుండీలో మనీ అనేది మేము తీసుకొచ్చి ఇక్కడ హుండీలో అనేది వేయాలి. మనీలో కొంచెం ఒక 100 రూపీస్ అలాగా నాకు గాజులు అనేది కొనిపెడదామని చెప్పేసి పక్కన పెట్టారు. అండ్ మా అత్త వాళ్ళు ముగ్గురికి కూడా అలానే గాజులు కొందామని చెప్పేసి ఒక 100 రూపీస్ అనేది పక్కన పెట్టేసి ఇంకా మిగిలినవన్నీ కూడా హుండీలో వేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాం మేము వచ్చేసి. చూడండి మోక్షకి నామాలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారో అందరు కూడా. ఇంకా నామాలు పెట్టించుకొని మొబైల్స్ అన్ని కూడా రూమ్ లో పెట్టేసి ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి వచ్చేసి ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా ఇంటికి అనేది స్టార్ట్ అవ్వాలి. అండ్ మాకు దర్శనం వచ్చేసి టోటల్గా 4 hours పట్టింది. 3.5 నుండి 4 hours లోపు పట్టింది. 2 hours ఏంటంటే 4 hours దాటిందా? 4.5 hours పట్టింది. సో 2 hours ఏమో కాంప్లెక్స్లో ఉంచేశారు మమ్మల్ని రూముల్లో. అండ్ కొంచెం క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటా. 2 hours ఉంచారు మమ్మల్ని. 1కి వెళ్ళాము లోపలికి, కాంప్లెక్స్ లోపలికి వెళ్తే 3:15కి అట్లా మమ్మల్ని బయటకు అనేది వదిలారు. సో దానికి వెళ్ళాక ఏంటంటే డైరెక్ట్గా ఇంకా దర్శనానికి వెళ్ళాము మేము. దర్శనం అనేది 15 to 20 minutesలో అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. ఎక్కువ కూడా తిప్పలేదు, ఎక్కడ ఆపలేదు. సో కాంప్లెక్స్లో 2 hours ఉంచారు కదా అని చెప్పేసి ఇంకా మమ్మల్ని డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకెళ్లారు. సో మేము రిటర్న్కి ఏం బుక్ చేసుకోలేదని చెప్పా కదా. ఇప్పుడు వచ్చేసి మేము రెడ్ బస్ యాప్లో వచ్చేసి బస్ అనేది బుక్ చేసుకున్నాం. స్లీపర్ బస్సు వచ్చేసరికి నైట్ 10 o'clockకి తిరుపతిలో. ఇప్పుడు వచ్చేసి టైము 6:30 అయింది. ఇక్కడ మేము కొంచెం టీ తాగుదామని చెప్పేసి వెళ్తున్నాము. ఫ్రెష్ అయిపోయాము, టీ తాగుదాము. వెళ్ళేసి టీ తాగేసి వచ్చేసి ఇంకా రూమ్ అనేది వెకేట్ చేసేద్దాము అనుకుంటున్నాము. వెకేట్ చేసేసి నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళేసి బస్సులో కింద ఇంకా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకునేసరికి 10 అలా అవుతుంది, బస్ టైం అవుతుంది. ఇంకా బస్సు ఎక్కేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి పిడుగురాళ్ళకి బస్సు మార్నింగ్ 5 o'clockకి అలా రీచ్ అవుతుందంట. సో రేపే నోములు అనేవి ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం వచ్చేసి రేపే ఎర్లీ మార్నింగ్ 5కి పిడుగురాళ్ళలో దిగుతాము. ఇంకా వెళ్ళిన వెంటనే
ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ వ్రతం అవన్నీ కూడా చేసుకోవాలి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. అక్కడ ఏంటంటే మా మేనత్త వాళ్ళు ఉన్నారు కదా, మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళని మా అమ్మమ్మ ఉన్నారు ఇంట్లోనే. సో వాళ్ళని అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయమని చెప్పాము. అన్నీ కూడా ముందు రోజే కావాల్సినవన్నీ, నోములకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంట్లోనే పెట్టేసాము అన్నీ కూడా. సో ఇంకా ఫ్రూట్స్, తాంబూలం ఇవ్వడానికి తమలపాకులు అట్లాంటివన్నీ తీసుకోవాలంటే ఇంకా మేము టీ తాగడానికి అని చెప్పేసి వచ్చాము. బాగా జరిగింది దర్శనం, మాత్రం చాలా బాగా జరిగింది. క్రౌడ్ ఉన్నారు కానీ ఎక్కడ తొక్కిసలాట అట్లేం లేదు. మేము కాంప్లెక్స్లోకి వెళ్ళాం కదా, వెళ్ళగానే అక్కడ మాకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఫుడ్ తిన్నాక ఒక న్యాప్ అనేది వేసాము. ఇంకా వేసాక ఇంకా మమ్మల్ని కాంప్లెక్స్లో నుండి వెళ్ళమన్నారు. ఇంకా దేవుడి దర్శనానికి ఇంకా వెళ్ళాము. ఇక్కడ మేము టీ తాగడానికి వచ్చాము కదా, చూడండి క్రౌడ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ దర్శనం క్రౌడ్ అంట. ఫ్రీ దర్శనానికి 24 hours పడుతుంది అంటే నిన్న అంతే ఈ రోజు కూడా అంతే. చూడండి ఎంత మంది ఉన్నారో క్రౌడ్ ఇక్కడ. టోకెన్ లేని దర్శనం, ఫ్రీ దర్శనాన్ని చూడండి. ఇంకా దర్శనం అనేది అయిపోయాక మేము కొంచెం షాపింగ్ అనేది చేసాము. బ్యాంగిల్స్, కొంచెం దేవుడి పటాలు ఉంటాయి కదా అవన్నీ కూడా కొనుక్కున్నాము. ఏమేమి కొనుక్కున్నాము ఏంటో అనేది నేను వీడియోలో చెప్తాను. లడ్డూస్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి. ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మేము టీ కోసం వెయిట్ చేస్తున్నాం. పాపం చింటూ చూడండి ఫుల్ టైర్డ్ అయిపోయాడు. పెళ్లిలో వచ్చేసి బబ్బులు కన్నా చింటూనే బాగా టైర్డ్ అయిపోయాడు. ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా తిరిగాడు బాగా. అండ్ కావాల్సినవన్నీ కూడా తీసుకురావడం, అవన్నీ అరేంజ్మెంట్స్ చూసుకోవడం అవన్నీ కూడా పాపం వాడే చేశాడు. నా పెళ్లిలో ఆ మాత్రం చేయాలి కదా తమ్ముడు అన్నాక. శ్రావణి లక్ష్మి రిపోర్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. చెప్పు 300 రూపాయల టికెట్లు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇలా? నువ్వు చెప్పు, నేను చెప్పట్లేదని అంటున్నారు. ఊర్లో అన్న వాళ్ళు వచ్చేసి ఎప్పుడు నువ్వే మాట్లాడతావేంటి, మీ హస్బెండ్ కూడా మాట్లాడమని చెప్పు అని అన్నారు. అందుకే నవీన్ వాళ్ళు ఫ్రీ దర్శనం వాళ్ళు కాదంట. తిరుమలలో వచ్చేసి తిరుమలలో కాదు, 300 రూపీస్ తిరుపతిలో టికెట్ తీసుకున్నారంట. 4 ప్లేసెస్లో ఇస్తారంట. 300 రూపీస్ ఆన్లైన్లో ఇచ్చినట్టు 300 రూపీస్ ఇస్తారు. అవి 300 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళ స్లాట్ వచ్చేదానికి. వాళ్ళ స్లాట్ వాళ్ళందరూ పిలిస్తే వెళ్ళారు ఇప్పుడు. సో వీళ్ళకి కూడా అంతే 3 to 4 hours పడుతుందంట దర్శనము. నేను కాలినడకన అన్నాను కదా ఇందాకలా, సారీ అది కాలినడకన కాదు. 300 రూపీస్ టికెట్ వాళ్ళేనంట వీళ్ళు. కాకపోతే అన్ప్లాన్డ్ ఉంటారు కదా, అన్ప్లాన్డ్ పీపుల్ వచ్చేసి తిరుపతిలో కింద అనేది తీసుకుంటారు. కింద టోకెన్స్ ఇస్తారంట 300 రూపీస్. సో ఆ టికెట్లు తీసుకొని ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టైం స్లాట్ని బట్టి పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వాళ్ళు వెళ్తారు. చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేము బస్ స్టాండ్కి వెళ్ళడానికని వెయిట్ చేస్తున్నాము. ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంతసేపటికి రాలేదు ఫ్రీ బస్ వచ్చేసి. అండ్ వచ్చినా కూడా 1 or 2 ఫుల్గా వచ్చినాయి. సో అందుకని ఇంకా మేము క్యాబ్ అనేది తీసుకొని జీప్ అనేది తీసుకొని ఇంకా బస్ స్టాండ్కి అనేది వచ్చాము. వచ్చేసి ఇలా బస్ అనేది ఎక్కేసి ఇంకా తిరుపతికి అని చెప్పేసి వెళ్తున్నాము కిందకి. ఫుల్ డార్క్ అయిపోయింది. అండ్ చూడండి తిరుపతి చూపిస్తున్నాను పైన కొండ మీద నుండి ఫుల్ లైటింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. అలా బస్సులో తిరుపతికి అనేది వెళ్ళాము. వెళ్ళాక బస్ స్టాండ్ దగ్గరలోనే కొంచెం డిన్నర్ చేద్దాం, మళ్ళీ దూరంగా వెళ్ళాలంటే లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి బస్ స్టాండ్ కి సరౌండింగ్స్ లోనే కొంచెం సర్చ్ చేస్తే కొంచెం నీట్ గా ఉంది ఇది. సో ఈ రెస్టారెంట్ అని చెప్పేసి వచ్చాం మేము. ఇంకా వచ్చేసి ఎవరికి కావాల్సినవి అవన్నీ కూడా ఆర్డర్ అనేది చేసుకున్నాం మేము. అండ్ మాకైతే చాలా టైం ఉంది. బస్ వచ్చేసి 10కి కదా, మేము 8 కల్లా మేము రెస్టారెంట్కి అనేది వచ్చాము. అలా ఆర్డర్ చేసుకొని కొన్ని అందరం షేర్ చేసుకుని అలా తింటూ ఉన్నాము. పర్లేదు, ఫుడ్ కొంచెం టేస్టీగానే ఉంది, యావరేజ్గా ఉంది. ఫుడ్ మాత్రం ఫుల్గా తిన్నాము. ఇంకా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్ స్టాండ్కి అనేది వెళ్ళి ఒక 1 hour దాకా వెయిట్ చేసాము మేమైతే. లిటరల్లీ నిద్ర అయితే ఫుల్ వచ్చేసింది. 10కి వచ్చింది బస్ వచ్చేసి. ఇంకా బస్ అనేది వచ్చాక ఇంక మేము బస్ అనేది ఎక్కేసి ఇంకా ఆరామ్సే పడుకున్నాము. చాలా బాగా నిద్ర పట్టింది. స్లీపర్ బస్ బుక్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. కరెక్ట్ టైంకి 5కి పిడుగురాల్లో మేము దిగేసాము. ఇంక ఇంటికి అనేది వెళ్ళాం. నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడండి అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ తిరుపతి వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. లెంత్ వీడియో బట్ చూడండి, స్కిప్ చేయకుండా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.